సార్ ఒక ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేయాలని ఆతృత పడుతూ ఉంటాడు. ఇంకా ఆ ఊర్లో పెళ్ళిళ్ళు పేరయ్య అనే వ్యక్తి అలాగే ఉంటాడు కదా, వాడిని పిలుస్తాడనమాట. పిలిచి, బాబు ఇలాగా నేను మా అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, మరి ఏంటి ఏదో ఒక మంచి సంబంధం చూడని అతన్ని సంప్రదిస్తాడు అనమాట. అయితే వాడు మొత్తానికి ఏదో ఒక సంబంధం చూశాడు సార్. పెళ్ళి అయిపోయింది, వారం రోజులు బాగానే ఉన్నాడు. ఈ వారం తర్వాత మొదలెట్టాడు బాగా తాగటం, రోడ్డు మీద పడిపోవటం, ఇంటికి సరిగ్గా రాకపోవటం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. ఏమా నువ్వు పేరయ్య, నేను మంచి సంబంధం చూడమంటే ఇదేంటి పెంట సంబంధం అంటగట్టావు, నాకు నా కూతురు బాధపడుతుంది, నేను బాధపడుతుంది. లేదు సార్, అతను అంతకుముందు బాగానే ఉండేవాడు, తాగినా ఇంటికి వచ్చి పడిపోయి నిద్రపోయేవాడు, అది పెద్ద తప్పేం కాదని మీకు ఈ సంబంధం చెప్పాను. లేదు సార్, ఇంకా రివర్స్ హ్యామరింగ్ వేసి మీరు వాడికి ఇవ్వాల్సింది ఏదో ఇవ్వలేదు, అందుకే వాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అదేదో మీరు కానీ మీ అమ్మాయి కానీ చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు.